బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగా సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే కొర్రెముల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి మరియు పాండురంగ స్వామికి, రుక్మిణి మాతకి నవగ్రాములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతము మరియు మామిడి పండ్ల రసము, వెన్నెతో ఈరోజు అభిషేకము శ్రీ కాంచీపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపమహేంద్రులైన ఈ వాసుదేవుడు ఉపదేశులైన శ్రీ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. श्री पांडुरंग स्वामी देवताभ्यो नमः हनुमत् सीता लक्ष्मण चित्रके हनुमान सुमेधस्य भद्राद श्रीरामचंद्र स्वामी देवताभ्यो नमः ध्यायामि ध्यानं प्रोक्षयामि आवाहयामि आसनं नारायणाय विद्महे वासुदेवाय రంగన్న నీకు వెన్నాభిషేకమన్న రంగన్న, వెన్నాను తెచ్చినాము రంగన్న నీకు రంగా వెన్నాభిషేకమన్న రంగన్న, మామిడి పళ్ళు తెచ్చాము రంగన్న నీకు మామిడి పళ్ళ రసము తెచ్చి అంజన్న రంగ. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. కులదేవుడి దండం పెట్టుకోండి. కులదేవతాభ్యో నమః. గ్రామదేవత పోషమ్మదేవికి దండం పెట్టుకోండి. గ్రామదేవతాభ్యో నమః. ఇక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులకు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణేభ్యో నమః. నేత్రాచమ్మ ప్రాణానాయమ్య చుంబేది అందుకోండి. ఇంకా లేవునా చెంబులు? స్టీల్ చెంబి. నేత్రాచమ్మ ప్రాణానాయమ్య కళ్ళకి నీళ్ళు అందుకోండి. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. లోక్షరాయ నమః. నారసింహాయ నమః. అక్షితాయ నమః. జనార్దనాయ నమః. మాతాకి జై. ఈరోజు మన కొర్రెముల పాండురంగ స్వామి దేవాలయంలో వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు అనగా పాండురంగ స్వామికి, రుక్మిణీ మాతకు, నవగ్రహాలకు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్నిటికి కూడా మామిడి పళ్ళ రసంచే మామిడి పళ్ళు తెచ్చి రసము పిండి అన్నిటికీ అభిషేకం చేస్తాము. అదేవిధంగా ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వెన్న అనేది చల్లదనం ఇస్తుంది కాబట్టి ఆ యొక్క చల్లదనం ఉండాలని కూడా అన్ని ప్రతిష్టాపనతో చేసేది నేను కూడా చూడలేదు. చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమనంటే మా మామిడి పళ్ళతో రసంతో అయితే ఎక్కడ చూడలేదు అని అన్నారు. అదేవిధంగా మేము వేసవి కాలంలో సింహాచలంలో అప్పన్న స్వామికి చందనాభిషేకం చేస్తారు కాబట్టి అదేవిధంగా అది కూడా ఆనవాయితీ ప్రకారము ఒక 5 సంవత్సరాల నుంచి చందనాభిషేకం కూడా చేస్తున్నాము. హరిహో హరిహో. రామచంద్ర భగవానికి జై. శ్రీరామచంద్ర భగవానికి జై. ఈ కొర్రెముల గ్రామంలో పాండురంగ రుక్మిణి సమేత పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి చాలా రోజులు. మా యొక్క కొర్రెముల గ్రామంలో రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానము ఎంతో పురాతనమైనది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుండి వైశాఖ మాసము ఆంజనేయ స్వామి జన్మదినాన మామిడి పళ్ళ రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. గత 5 సంవత్సరాల నుండి కూడా మొట్టమొదటిసారిగా చేసినప్పుడు ఒక 15 కిలోల నుంచి ప్రారంభమై ఈరోజు
100 కిలోల వరకు కూడా మామిడిపళ్ళ రసాలతో అభిషేకము జరిపించుకుంటున్నాడు స్వామి. మామిడిపళ్ళతో ఎందుకు ఇస్తారు సార్? స్వామికి ఈ యొక్క వైశాఖ మాసంలో బాగా ఎండ తీవ్రత ఉండి వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఎటువంటి అంటు వ్యాధులు రావద్దు, సోకొద్దు అన్న ఆలోచనతోని, స్వామి చల్లగా ఉండాలి అన్న ఆలోచనతోని ఈ యొక్క మామిడిపళ్ళ రసాలతో చేస్తున్నాము. అందులో ఈ సింధూరము అని చెప్పి ఇప్పుడు మొన్న మన ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా సింధూరం ఏదైతే పెట్టారో అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి తిలకం అనుకుంటున్నారు. అది కాదు. ఆంజనేయ స్వామి సింధూరు అంటే లంకకి వెళ్ళేసి ఎలా అయితే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి లంకను దహనం చేసి వచ్చాడో కాషాయ వస్త్రం ధరించి, అదేవిధంగా దాని పేరు సింధూరం పెట్టారు. ఈ యొక్క మన యొక్క వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జన్మదినాన ఆ సింధూర విజయాన్ని జరిపించినటువంటి ఆంజనేయ స్వామికి ఈ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరాన్ని కూడా స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించాము. భక్తులందరూ కూడా చాలామంది సహకారంతో, దేవస్థానం వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో గాంధీనగర్ గ్రామవాసి కేసుపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందు నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది. పెద్దంతల్లి గుళ్ళో మా పెళ్ళయిందండి 2015లో. మా పెళ్ళయి కూడా 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో, దానూరి స్వరూప అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని నన్ను మానసికంగా, శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి. ఈ విషయం మేము మా అత్తగారులకు చెప్తే వాళ్ళేమో మాకు తెలీదు, వాడు చచ్చిపోతా అంటున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి, ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు ఎక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి, పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు. పెద్ద మనుషులలో జరగలేదండి. వాళ్ళ లాయర్ అన్నారు, లాయర్ దగ్గర కూడా నాకేం జరగలేదండి. నాకు అమ్మ కూడా లేదు, నాన్న ఎక్కడ ఉంటాడు, అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తినడం. ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను ఇంటికి వచ్చానండి, అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపో, నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి, దూరంగా అయిపోయాం. ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్ లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస వర్మ అన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ స్టేషన్లను భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించగా వరంగల్ స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యూనియన్ మినిస్టర్ భూపతి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ బాసవరాజు, సారయ్య, మేయర్ గుండు సుధారాణి, బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు సందర్భంగా తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. అందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలు పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన, పెద్ద ఎత్తున డబ్లింగ్ రైళ్లు చేపట్టారు, పెద్ద ఎత్తున వందే భారత్ రైలుని వినియోగంలోకి తీసుకొచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. అంటే ఇదే సమయంలో ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం. అందులో భాగంగా దాదాపు ఈ దేశంలో 1300 రైల్వే స్టేషన్లు 1,00,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని
భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో 42 అన్ని రాష్ట్రాల్లో కాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 స్టేషన్లు వర్చువల్ గా ఓపెనింగ్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్ గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్ కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్ లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు సెకండ్ ఫేజ్ లో హైదరాబాద్ అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్ లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపులార్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపులార్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలల్ గా రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్ ని, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్ గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, త్రిపులార్ కి రామగుండం రీక్రియేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్సులో ప్రతిరోజు 1000 మంది మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం 22 రోజులకు చేరుకుంది. రామగుండం రీక్రియేషనల్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 2 OCP 3లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న చల్ల రాజేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సహకరించారు. రిక్రియేషన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ ఈ మంత్ 1వ తారీఖు నుంచి ఈ రోజుకి 22 మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టుకున్న రిక్రియేషన్ క్లబ్ తరఫున రోజు కుక్కలు చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవాళ గౌరవులు చల్లా రాజిరెడ్డి గారు ఈపీ ఆపరేటర్ గారి బర్త్డే సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేలకు ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ గోదావరిఖని వాళ్ళని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, ఎండా దెబ్బ నుంచి కాపాడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు చేయడం హర్షణీయం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పుట్లు బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషనర్ల మీదనే నడుస్తోంది. రేవంత్ రెడ్డికి రైతుల సమస్య మీద రివ్యూ చేసే సమయం లేదు, కానీ అందాల పుట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. వడ్లు కొనేటోడు లేడు, కొన్నోడు తరలించేటోడు లేడు. అడుగుదామంటే స్థానిక నాయకులు అసలు పత్తకే లేరు అని కేటీఆర్ అన్నారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనేటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు.
కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా ఆమెను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ నిరుపేద యువతి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయూత. పేదవారికి నేనున్నానని అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహానికి నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి రజిత్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆపరేటర్ సభ్యులు తస్లీం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరి కొంచెం మనమందరం బలం చేకూరుస్తాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇట్లా ఓపెన్ ఇట్లా బాబే ఒక చూడండి తప్పదు ముందు చెప్తారా మనం ఇట్లా కొంచెం కింద కనబడరా, అది ఉల్టా ఉంది.
మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలి అంటే మంత్రుల చేతులు తలపాల్సిందే కొండ సురేఖ చెప్పింది. మా ప్రభుత్వంలో మంత్రులు 30% కమిషన్లు తీసుకుంటారు. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు అని కేటీఆర్ అన్నారు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకునేది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ, ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు వెలుపులో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఈ మేరకు గురువారం గోదావరిఖనిలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్లో రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికల విభాగం ఆధ్వర్యంలో మార్కింగ్ చేసి ఉన్న భవనాలను జేసీబీ సాయంతో వంటం పోలీసుల బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు నడిపెల్లి మురళీధర్ రావుకు చెందిన భవనం కూల్చివేయడం చర్చనీయంగా మారింది. ఇదిలా ఉండగా గతంలోనే రోడ్డు వెలుపులో భాగంగా కళ్యాణ్ నగర్ కూల్చివేతలు జరిగాయి. తాజాగా గురువారం కళ్యాణ్ నగర్ చౌరస్తాలో మళ్లీ రోడ్ల వెడల్పుల పేరుతో కూల్చివేత చర్యలు చేపట్టడంలో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.